ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. ఈరోజు మీకు నేను ఈ 2025 సంవత్సరంలో వచ్చే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి, ఈ ఏకాదశి రోజు పాటించవలసిన నియమాల గురించి, ఈరోజే ఉత్తర దూరదర్శనం ఎందుకు చేయాలని, మరియు ఈ ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత గురించి నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, మేము లాస్ట్ ఇయర్ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాము. అక్కడ ఈ వైకుంఠ ఏకాదశి రోజు నుండి 10 రోజుల వరకు రకరకాల పూలతో బాగా డెకరేషన్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను తిరుమలలో ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను, చూడండి. అయితే ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈ 2025 సంవత్సరంలో వచ్చే పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి జనవరి 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యి 10వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అందరూ పాటించవలసిన నియమాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మనం ఉదయానికే లేచి తలంటి స్నానం చేసి, ఇంటిని బాగా శుభ్రం చేసి, దేవుని మందిరాన్ని శుభ్రం చేసి, పువ్వులతో అలంకరించి, నీతి దీపాలను వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. అలాగే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసీ దళాలతో ఆరాధించి విష్ణు సహస్రనామాలను, గోవింద నామాలను, భగవద్గీతను చదువుకోవాలి. ఈరోజు చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ రోజున ఏకాదశి పారాయణం అయినాక మరుసటి రోజు ద్వాదశి పారాయణం చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించినాక ఈ ఏకాదశి వ్రతం అనేది పూర్తవుతుంది. అలాగే మనం ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బియ్యానికి సంబంధించిన ఆహారాన్ని తీసుకోకూడదు. మీకు హెల్త్ సమస్యలు ఉన్నట్లయితే ఏదైనా పండ్లను తినవచ్చు. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామిని గులాబీ పువ్వులతో కానీ, చామంతి పువ్వులతో కానీ, ఆ స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో కానీ పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు స్వామికి నైవేద్యం విషయంలో బెల్లం పానకం, పండ్లను సమర్పించండి. ఇక చక్కెర పొంగల్ను కూడా సమర్పించవచ్చు. అలాగే మనము ఒక సంవత్సరంలో వచ్చే ఏకాదశులన్నీ మనము పాలించినా పాలించకపోయినా కానీ ఈ ధనుర్మాస నెలలో అయినటువంటి పుష్యమాసములో గల ఈ ముక్కోటి ఏకాదశి పాలన అనేది కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. ఎందుకంటే అంత పవిత్రమైన ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి. అది ఎందుకనగా ఈరోజు ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శిస్తారు అని, ఈరోజు స్వామిని దర్శిస్తే ముక్కోటి దేవతలను కూడా దర్శించుకున్నంత పుణ్య ఫలితం లభిస్తుందని అంటారు. మరియు 3 కోట్ల ఏకాదశులు చేసినంత పుణ్యం లభిస్తుందని అంటారు. ఇక తప్పకుండా ఈరోజు విష్ణు ఆలయాలకు కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు కానీ, రామాలయానికి కానీ వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం అనేది చేయాలి. మేము ఈరోజు దేవాలయాలలో రద్దీగా ఉంటాయి కాబట్టి మేము స్వామిని దర్శించుకోలేము అనుకునేవారు మీ ఇంటి దేవుని మందిరంలో అయినా ఆ స్వామి నామాలను చదువుకుంటూ ఆ స్వామిని ఆరాధించండి. ఇక ఈ ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలనేది మరియు ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ముందుగా పుష్యమాసం గురించి తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం పుష్యమాసం. సహస్యము అను నామాంతరము గల మాసము పుష్యమాసము. ఇది చాలా పునీతమైన మాసం. విష్ణువు, శని, సూర్యుడు, శివుడు, పితృదేవతలు ఈ మాసంలో భక్తుల చేత కొలవబడతారు. పుష్యమాసంలోనే రైతులకు పంటలు పుష్కలంగా పండి చేతికి అంది వస్తుండటం వలన పుష్యమాసమని అంటారు. పుష్యశుద్ధి ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతమును జరుపుకుంటారు. వికుంఠరథ అంటే వియోగాన్ని తొలగించడం, కలిసి ఉండవలసిన వారిని, సన్నివేశాలని, పదార్థాలని కలిపి ఉంచే పరమాత్మకు వైకుంఠ శబ్దము సార్థకమైంది. వైకుంఠుడంటే మహాభారతం శాంతి పర్వంలో స్వామి స్వయంగా చెప్పారు. పంచభూతాల పంచీకరణాదులు చేసేది నేనే, అందుకే నన్ను వైకుంఠుడని అంటారని అంటాడు. ఆయన చాతుర్ముష్య కాలంలో దక్షిణ దిక్కున తలపెట్టి నిద్రించి మేల్కొని భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిస్తాడు. ఉత్తర ద్వార దర్శనం అంటే ఆకాశంలో శ్రవణ నక్షత్ర మండలంలో పాలవెల్లులో 3 కోట్ల నక్షత్రాలు దేవతలు వెంట ఉండగా విశ్వవ్యాపితమైన శ్రీమన్నారాయణుడిని దర్శించడమని అర్థం. అందువలన వైకుంఠ ఏకాదశి అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించే రోజు. వైకుంఠ ఏకాదశి నాడు
ఉత్తర ద్వారం నుండి స్వామిని దర్శనం చేసుకున్న వారు అనంతమైన పుణ్యరాశిని దక్కించుకుంటారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి అంటే దేవతలు 3 కోట్లు అని కొందరు, 33 కోట్లని కొందరు భావిస్తారు. కానీ వేదాలు 33 కోట్ల దేవతలున్నారని స్పష్టంగా చెప్పాయి. ద్వాదశి ఆదిత్యులు, ఏకాదశి రుద్రులు, అష్టవసువులు, అశ్విని దేవతలు, వీరు 33. దివి, భువి, జలం అనే 3 స్థాయిలలో 11 మంది చొప్పున వ్యాపించి ఉంటాయి. ఇంద్రదేవతలు ఒక్కటిగా ముక్కోటి ఏకాదశి నాడు సేవించి వస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అయింది. తస్య ఏతస్య పంచదేవ శుషాయ అనే మంత్రాన్ని అనుసరించి పరమాత్మను దర్శించడానికి 5 ద్వారాలు దాటాలి. పూర్వం ద్వారానికి ఆదిత్యుడు, పశ్చిమ ద్వారానికి అగ్ని, ఉత్తర ద్వారానికి జన్య దేవత అయిన ఇంద్రుడు, ఎగువ ద్వారానికి వాయువు రక్షకులు. ఇవి కాక ప్రవృత్తి, వివృత్తి అనే బహుర్దు ద్వారాలు 2. మొత్తము కలిపి 7 ఆవరణాలు, 7 ప్రాకారాలు. వైకుంఠ ఏకాదశి 7 ద్వారాలు తెరిచి ఉంటాయి. వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన దివి ఏకాదశి మహిమాన్వితమైంది, కైవల్యదాయకమైనది మరియు భవ్యమైనది, శ్రేష్టమైనది. ఇక ఈ ఏకాదశిని పేరు ఎలా వచ్చినదనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము కుంభుడనే రాక్షసుడు ఉండేవాడు. అతని కుమారుడు మృదుమన్యుడు. అతడు శంకరుని ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపమాచరించి అయోనిజ అయిన స్త్రీ వల్ల మృత్యువు లభించేటట్లు వరం కోరుకొనగా తదస్తు అని పలికి శివుడు వరం అనుగ్రహిస్తాడు. వరగర్వంతో ఆ అసురుడు పేట్రేగి బీభత్సం సృష్టించగా దేవతలందరూ అహంకారాలు చేస్తూ శ్రీహరిని ప్రార్థించగా శ్రీహరి వారిని ఊరడించి వారిని పంపించివేసి ఒక స్త్రీని సృష్టింపచేసి ఆమెకు ఏకాదశిని నామకరణం మొనరించాడు. ఏకాదశి కన్య ఆ రాక్షసునితో యుద్ధము చేసి సంహరించింది. దానితో దేవతలు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ మహావిష్ణువు ఆమెకు కొన్ని వరాలను ప్రసాదిస్తాడు. అప్పటి నుండి ఆ కన్య శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తిథిగా అందరి చేత పూజింపబడుతుంది. ఇక వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసంలో మోక్షదైకాదశిగా ప్రఖ్యాతి చెందగా పుష్య శుక్ల ఏకాదశి నాడు వచ్చిన ఆ ఏకాదశిని పుత్రాది ఏకాదశి అని అంటారు. దీని విశిష్ట తెలిపే కథ ఒకటి ఉన్నది, మీకు తెలియజేస్తాను. పూర్వము భద్రావతి అనే నగరాన్ని సుకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ, కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ చాలా కాలం వరకు సంతాన ప్రాప్తి కలగదు. సంతానం లేకపోవడంతో వారి జీవితంలో అది తీరని లోటుగా మారింది. పుత్ర సంతానం కోసం శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ తపమాచరించగా అతన్ని తపమునకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు పుత్ర సంతానం కలిగేటట్లుగా వరాన్ని అనుగ్రహిస్తాడు. పరంధాముని వరించే ఆ చిరకాలంలోనే సంతానం కలుగుతుంది. ఏకాదశి తిథి నాడు పుత్రుడు కలుగుటచే ఆ తిథిని పుత్రాది ఏకాదశి అని పిలుస్తారు. సుకేతు దంపతులు భక్తి శ్రద్ధలతో పుత్రాది ఏకాదశిని ఆచరిస్తూ ముక్తిని పొందుతారు. ఇక పుష్యమాసపు బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. సఫల ఏకాదశికి సంబంధించిన ఒక వ్రత కథ ఉన్నది. అది ఏంటో అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. పూర్వము చంపావతి నగరాన్ని మహిష్మతుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి 9 పుత్రులు. పెద్ద తనయుని పేరు లుంపుకొడు. దుష్టులు సాంగత్యం చేసి దుష్టినిగా, వేశ్యలంపటునిగా మారిపోయాడు. బ్రాహ్మణులను, వేద పండితులను, విష్ణు భక్తులను దూషించి బాధలు పెట్టేవాడు. తనయుని దుష్కృత్యాలను తెలుసుకొని రాజు అతనిని రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు. అడవికి వెళ్ళి అక్కడి పండులు మున్నుగు వాటితో కడుపు నింపుకుంటూ రాత్రుళ్ళు నగరానికి వచ్చి దొంగతనాలు చేసేవాడు. పండ్లతో ఆకలి తీరనప్పుడు జంతువులను తన ఆహారంగా మార్చుకునేవాడు. పుష్యమాసపు కృష్ణపక్షి దశమి నాడు చలికి వణుకుతూ సరిగ్గా నిద్ర పట్టక ఆ రాత్రంతా మేల్కొన్నాడు. తెల్లవారుతుండగా అతనికి నిద్ర పట్టింది. ఏకాదశి మధ్యాహ్నం సమయానికి సూర్యకిరణాలు నేత్రాల మీద పడటంతో మెలకువ వచ్చింది. ఆసక్తిత వలన ఆహారాన్వేషణకు వెళ్ళలేకపోయాడు. సూర్యుడు అస్తమించే సమయానికి చెట్ల నుండి రాలిన ఫలాలను
ఏరుకొని రావి చెట్టు క్రింద నుండి దుఃఖముతో శ్రీహరిని ప్రార్థించాడు. దేవాది దేవా, ఈ ఫలమును మీకు అర్పిస్తున్నాను అని పలికి శయనించడానికి ప్రయత్నిస్తాడు. కానీ దుఃఖతిశయంతో చేత నిద్రించలేకపోయాడు. రాజకుమారుడు అసంకల్పితముగా చేసిన ఉపవాసం జాగరణలకు భగవంతుడు ప్రసన్నత చెంది అతని సమస్త పాపములను నశింపచేస్తాడు. మరుసటి రోజు అతని దగ్గరకు ఒక అశ్వము వచ్చింది. దానితో పాటు ఆకాశవాణి కూడా విన్నవించింది. రాజకుమారా, నీ ఉపవాస జాగరణలకు భగవంతుడు ప్రసన్నుడైనాడు. నీ పాపములన్నీ నశించిపోయాయి. ఈ అశ్వమును అధిరోహించి నీ జనకుని దగ్గరకు పొమ్ము అని పలికింది. ఆకాశవాణి వచనానుసారం రాజకుమారుడు రాజ్యానికి బయలుదేరి వెళ్ళాడు. మహారాజు అతనికి అఖండ స్వాగతం పలికాడు. కొంతకాలం గడిచిన తర్వాత రాజకుమారునికి రాజ్యభారం అప్పగించి వనములకు వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి రాజకుమారునకు మరణాంతరము వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. పుణ్యములను ప్రసాదించు ఈ ఏకాదశులు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. మహత్తరమైన ఏకాదశి వ్రతమును ఆచరించిన వారికి అశ్వమేధ యజ్ఞ ఫలము 60 సంవత్సరాల తపోఫలము ప్రాప్తిస్తాయని పురాణాల ద్వారా తెలియజేస్తున్నది. దుర్లభమైన మనిషి జన్మకు పరమ లక్ష్యము మోక్షం. మోక్షాన్ని అనుగ్రహించే శ్రీ మహావిష్ణువును చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా ఆరాధించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను పొంది జీవితను చరితార్థం చేసుకుందాం. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, గోవింద గోవింద గోవింద.